పరిశుద్ధుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామము మహిమ నొందునుగాక. ఆయనకు ఇష్టలైనటువంటి దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు హెర్మోను సంఘ కాపరిగా, సంఘము పక్షముగా నేను ఈ వర్తమానంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు హెర్మోను సంఘము, దాని మందిరములు పరిశుద్ధ అగ్నిరథము అని కృష్ణాలంకలోను, పరిశుద్ధాత్మ సన్నిధి అని కుంచినపల్లి మదర్ తెరిసాలోను సంఘపు ఆరాధనలు, పరిచర్య కార్యక్రమాలు జరుగుతున్నవి. యేసుక్రీస్తు హెర్మోను సంఘము యొక్క సువార్తలు, ఈ టీవీ కార్యక్రమాలు జీసస్ ట్రస్ట్ అను స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి చిహ్నముతో మీరు యూట్యూబ్లో నిరంతరము వీక్షించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాకు బయలుపరిచినటువంటి సంఘ నామకరణము యేసుక్రీస్తు హెర్మోను సంఘము. క్రీస్తు సంఘమునకు శిరస్సు అని మనం వింటూ ఉంటాం. మా సంఘమునకు మూలాధారము, శిరస్సు, ప్రామాణికము యేసుక్రీస్తే. హెర్మోను అనేది ప్రభువారు తన యొక్క పరిశుద్ధ గ్రంథంలో అనేక పర్యాయములు, అనేక చోట్ల ఉన్నతమైనటువంటి ఆత్మీయ లక్షణాలను తెలియచేస్తూ ఆయన ఆ పేరును వాడినట్లుగా మేము గమనించాం. అందును బట్టే మా సంఘమునకు హెర్మోను సంఘము అని పెట్టబడినది. సంఘము అనగా సజీవులైనటువంటి విశ్వాసులు, ఆత్మీయ అలంకరణలు కలిగినటువంటి దేవుని ప్రియ వధువు సంఘములో ప్రాముఖ్యమైనటువంటి వారు. అందుకే ఇది మనుషుల చేతులతో కట్టబడినటువంటి భౌతికమైనటువంటి నిర్మాణపు మందిరముగా మాత్రము కాదు, కానీ సజీవమైన విశ్వాస వీరులు, ప్రార్థనా యోధులతో స్థిరపరచబడినటువంటి విశ్వాసుల సమూహము. కాబట్టి దీనికి యేసుక్రీస్తు హెర్మోను సంఘము అని నామకరణం చేశాం. ఈ పేరును బట్టి దేవుని యొక్క ఆధ్యాత్మిక దీవెనలను, ఆశీర్వాదములను, ఆయన యొక్క సమాధానాన్ని మేము నిరంతరము పొందుతూ ఉన్నాం. పౌలు గారు చెప్పినట్లుగా మేము యేసుక్రీస్తును దాని ప్రధాన అనుచరుడిగా చెప్పబడినటువంటి పౌలు గారిని కూడా పోలి మేము మా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుటకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హెర్మోను సంఘము అనేది హెర్మోను పర్వతము అనే పదము నుండి మేము గ్రహించాం. దేవుడు ఈ హెర్మోను సంఘమును అనేకమైనటువంటి ఆధిక్యతలతో నిలిపాడు. ఈ సంఘము యొక్క ప్రాముఖ్యతలు ఎలా ఉన్నా, ఈ హెర్మోను అనే పదము నుండే మేము ఆధ్యాత్మికంగా ఎన్నో ఉజ్జీవమైనటువంటి విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 133వ కీర్తన 3వ వచనములో ఈ సంఘం యొక్క ప్రాధాన్యతను మేము ఎరిగి ఉన్నాం. అక్కడ రాయబడినటువంటి మాట ఉంటుంది, సియోను కొండ మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదము శాశ్వత జీవము అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని ప్రియులు, దేవుని యందు సహోదరులైనటువంటి వారు, విశ్వాసపు సమూహము అయినటువంటి వారు ఏ రీతిగా ఉంటారో ఒక చక్కటి పోలికను ఇక్కడ తెలియచెప్పబడ్డవి. ఐక్యతను గురించి మాట్లాడుతూ దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఐక్యత కలిగి మనకు సత్యదేవుడుగా ఉన్నటువంటి ఆయన విశ్వాసులందరూ దేవుని ప్రేమలో సహోదరులందరూ ఐక్యతను కలిగి ఉండాలి అనేటువంటి సూచనను తెలియజేస్తూ, దానిని అలంకారప్రాయంగా అదెంతో మనోహరముగా ఉంటుంది అని తెలియజేస్తూ, ఆ మనోహరముకు ఒక ఉదాహరణగా చెప్తూ, సియోను కొండ మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వల్లే అది ఉండిద్దంట, అచ్చట ఆశీర్వాదం ఉంటుంది, అచ్చట శాశ్వత జీవం ఉంటుంది. ఇది దేవుని యొక్క వాగ్దానము, ఆయన మాకు విడుదల చేస్తున్నటువంటి దీవెన.
హెర్మోను మందిరము సియోను మందిరముగా పిలువబడినది. హెర్మోను మందిరము అది ఆశీర్వాదపు స్థానముగా చెప్పబడినది. అక్కడ శాశ్వత జీవం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని విశ్వసించేవారము, ఆయనను ఆరాధించేవారము, మన ప్రాముఖ్యమైనటువంటి లక్ష్యము ఏమిటి అంటే మన ఆత్మకు శాశ్వత జీవము కావాలి, నిత్య జీవము కావాలి. దేవుని యొక్క ప్రణాళికను బట్టి తల్లి గర్భంలో ప్రవేశించిన మనము ఈ భూమి మీద కొంతకాలము రక్త మాంసములు కలిగిన శరీరముగా జీవిస్తాం. తదుపరి మనము మన జీవితాన్ని ముగించవలసినది. అయితే మన ఆత్మీయత కొనసాగుతూ ఉంటుంది. అది నిత్య జీవములోకి దేవుని యొక్క అనుగ్రహమును బట్టి ప్రవేశిస్తుంది. ఆ నిత్య జీవము పొందుటకు హెర్మోను పర్వతము అనేది ఒక మంచి మాదిరికరమైనటువంటి స్థలముగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ హెర్మోను పర్వతము సియోను పర్వతం అని కూడా పిలుస్తారు. ఈ పర్వతం దగ్గర చేరువారు, ఈ పర్వతం పైన ప్రవేశించువారు, ఈ పర్వతంలోకి ఎక్కేవారు, వారు ఆశీర్వాదమును అందుతారు, వారు శాశ్వతమైనటువంటి జీవం పొందుతారు. ఇది ఐక్యత కలిగినటువంటి విశ్వాస సహోదరులు కలిగినటువంటి సంఘములో ఏర్పడుతుంది. ఈ దేవుని యొక్క సూచన ఎరిగినటువంటి వారం కాబట్టి, వాగ్దానము పొందినటువంటి వారం కాబట్టి, సంఘములో ఉన్నటువంటి బిడ్డలందరూ సహోదరుల ఐక్యత కలిగి వారు సియోను కొండపైకి హెర్మోను పర్వతం యొక్క మంచు కురినట్లుగా ఉంటున్నాం. మేమందరము ఆశీర్వాదము నొందుతూ ఉంటున్నాం. మా జీవితాలలో శాశ్వతమైనటువంటి జీవితాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ప్రత్యేకంగా ఈ హెర్మోను యొక్క ప్రాధాన్యతలు తెలియజేస్తున్నటువంటి మాటలను మనము ఇంకా కొనసాగించవచ్చు. ఇది కీర్తనల గ్రంథము 87వ అధ్యాయము 1వ వచనంలో గనక చూస్తే, ఆయన పరిశుద్ధ పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది. ఆయన పట్టణపు పునాది అది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది అంటున్నాడు. దేవుని యొక్క పట్టణపు పునాది, పరలోకపు పట్టణపు పునాది, దేవుడు మనలను విడిచి వెళుతూ మన కొరకు ఏర్పరిచినటువంటి ఆ పట్టణం యొక్క పునాది పరిశుద్ధ పర్వతం మీద వేయబడి ఉన్నది అని చెప్తున్నారు. దేవుని యొక్క పట్టణపు పునాదే ఈ హెర్మోను పర్వతం మీద వేయబడి ఉన్నది. అది సియోను కొండ పైన ఉన్నది. అక్కడ రాయబడినటువంటి 2వ వచనం అన్నమాట, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియమైనవి. హెర్మోను పర్వతము ఆశీర్వాదపు స్థలము. హెర్మోను పర్వతము నిత్య జీవాన్ని, శాశ్వత జీవాన్ని ఇచ్చేది. హెర్మోను స్థలము అది దేవునికి ప్రియమైనటువంటిది, అది పరిశుద్ధమైనది, అది పరిశుద్ధత కలిగినది. కాబట్టి ఆ పరిశుద్ధ సంఘములో దేవునిని ఇంకా ఎక్కువగా తెలుసుకోవటానికి హాజరవుతున్నటువంటి బిడ్డలందరూ కూడా దేవుని యొక్క పరిశుద్ధతలోకి రూపాంతరము కావించబడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు రక్తమే అక్కడ ప్రోక్షింపబడి మనలో ఉన్నటువంటి ప్రతి పాపములను అది శుద్ధి చేసి పవిత్రులనట్లుగా చేయుతుంది. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనను ఆరాధించే వారందరూ కూడా పరిశుద్ధులై ఉండాలి అనేటువంటి దేవుని యొక్క నిబంధనను అనుసరిస్తూ ఇక్కడ ప్రార్థన చేస్తునేవారు, ఇందులో పాల్గొనే వారందరూ యేసుక్రీస్తు రక్తంతో కడగబడుతూ ఉన్నారు. వారు దేవునిని పోలినటువంటి వారిగా ఉన్నారు. వారు పరిశుద్ధతను వారు ఏర్పరచుకుంటూ ఉన్నారు. అందుచేత వారు దేవునికి ప్రియమైనటువంటి వారిగా ఉన్నారు. ప్రియమైనటువంటి దాన నాకు ఆనందకరమైనటువంటి వాటిల్లో అతి సంతోషపెట్టేటువంటి ప్రియురాలా అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నాకు మనోహరమైనటువంటి ప్రియురాలా అని సంఘములో ఉన్న విశ్వాసులను దేవుడు పిలుస్తున్నాడు. అందుకనే హెర్మోను పర్వతము, హెర్మోను స్థలము అనగా సియోను పర్వతము, సియోను స్థలము, అది పరిశుద్ధమైనటువంటి పట్టణము, అది దేవునికి ప్రియమైనటువంటి స్థలము, అది ఆశీర్వాదమును ఇచ్చేటువంటి స్థలము,
అక్కడ శాశ్వత జీవము, నిత్య జీవము అందించేటువంటి ప్రాంతం. ఇదంతా కూడా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నుండి పొందుతున్నటువంటి వాగ్దానాలను బట్టి మేము దేవుని దృష్టిలో ఆత్మీయంగా ఎదుగుటకు, ఈ శాశ్వతమైన జీవం పొందుటకు, ఆశీర్వాదములు పొందుటకు మేము దేవుని యొక్క పాదములు పట్టుకొని గోజాడుతూ ఉన్నాం. ఇంకా కొన్ని మాటలు తెలియబడతవి. సియోను పర్వతము అనేది హెర్మోను పర్వతమునకు పెట్టబడి ఉంటే, హెర్మోను పర్వతమును వేరొక మారుగా ఎలా పిలుస్తారు అంటే అది తాబోరు కొండ అని కూడా పిలువబడుతుంది. హెర్మోను పర్వతము అనగా తాబోరు కొండ. తాబోరు కొండ అనగా అది ఎత్తైన పర్వతము, అది ఉన్నతమైనటువంటి పర్వతం. ఇది దేవుని యొక్క దృష్టిలో అత్యధిక భాగముగా ఉన్నతమైన ప్రాంతమునకు చేర్చబడినటువంటి పర్వతముగా మనము గ్రహించాలి. దేవుడు తన బిడ్డలను ఎత్తైన స్థలములలో, ఉన్నతమైన స్థలములలో ఉంచుటకు తనే స్వయంగా బిడ్డలను తోడ్కొని పోతాడు. ఈ తాబోరు కొండ, ఎత్తైన కొండ పర్వతం అని పెట్టబడినటువంటిది దేవుడు తనకిష్టులైనటువంటి ప్రియులను ఆ ఎత్తైన ప్రాంతంలోకి తనతో పాటు తీసుకొని వెళ్ళటానికి ఇష్టము కలిగినటువంటి వానిగా మనం చూస్తూ ఉంటాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకు ఏకాంతముగా వారిని తోడుకొని పోయెను అన్నట్టు. యేసు ప్రభువారు తన ప్రియులైనటువంటి ఆ 3 శిష్యులను ఉన్నతమైనటువంటి ఆ కొండపైకి, ఎత్తైన అటువంటి ఆ కొండపైకి ఆయన స్వయంగా తీసుకొని వెళ్ళాడు. భక్తుడు అంటున్నాడు, దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను తీసుకొని వెళ్ళము అంటున్నాడు. ఆయన మనలను ఉన్నతమైన స్థితిలో చూడాలని, ఉన్నతమైన స్థానంలో ఉంచాలని, ఎత్తైన ప్రాంతంలో ఉండాలని ఆయన మన ఎడల ఆసక్తి కలిగి ఉన్నాడు. అయితే దురదృష్టవశాత్తు మనము ఈ లోకము యొక్క బాధలలో, బందికానలో, అపవాది యొక్క పాపములో, శోధనలో, దాని సంఖ్యలలో ఉంటూ మనము పాతాళములోకి దిగువారిగా మారిపోయాం. ఉన్నతమైనటువంటి హెర్మోను కొండపైన ఉండాల్సిన మనము పాతాళపులోకి జారిపోతూ ఉన్నాము. అందుకనే ప్రభువారు మనలను చెయ్యి పట్టుకొని ఎత్తైన ప్రాంతంలో నిలబెట్టాలనుకున్నాడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి, తన దేహాన్ని శ్రమను అందించుకొని, గాయములను పరుచుకొని, పాతాళములోకి, నిత్య నరకాగ్నిలోకి చేరే మనలను ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదపు నిత్య జీవపు హెర్మోను కొండపైన చేర్చటానికి ఆయన కపాలం అనే స్థలములోకి, ఆయన కల్వరి కొండపైన తన యొక్క ప్రాణమును విడిచాడు. తనలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆయన కార్చాడు. ఆ రక్తము కార్చిన ప్రక్షాళన ద్వారానే మనము కూడా పరిశుద్ధులముగా ఎంచబడుతూ ఉన్నాం, పరిశుద్ధులముగా మార్చబడుతున్నాం. హెర్మోను పరిశుద్ధమైన పర్వతం అయితే అందులో నివసింపగోరు వారు పరిశుద్ధత కలిగి ఉంటే, ఆ పరిశుద్ధతను యేసు రక్తం ద్వారా మనం పొందుతూ ఉంటే, ఆ పరిశుద్ధతను ఇచ్చే యేసు రక్తము దేవుని యొక్క శిలో బలియాగము వలన జరిగితే, ఆ బలియాగము ఎత్తైనటువంటి ఆ యొక్క కల్వరి కొండపైన జరిగినది. దేని నిమిత్తమైతే మీరు ఆలోచన చేయండి. అది మనలను పాతాళములోకి జార్చకుండా ఉండటానికి దేవుడు తనను ఎత్తైన కొండపైకి తీసుకుని వెళుతున్నాడు. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి సంఘటనలో, మార్కు సువార్తలో ప్రభువారు ప్రియ శిష్యులను 3 ఆయన ఎత్తైనటువంటి కొండ, దాని పేరే తాబోరు కొండపైకి వారిని తీసుకుని వెళ్ళాడు. అదే రీతిగా నన్ను ఆయన పాతాళపు నిత్య నరకాగ్నిలో జారిపోకుండా ఉన్నతమైన శిఖరాలలో, ఉన్నతమైన స్థలాల్లో ఉంచాలని ఆశ కలిగిన వాడై ఆయన మన కొరకు సిలువలో కల్వరి పైన మరణించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత రాయబడి ఉన్నది, ఈ కొండకు మనం వాడుక భాషలో వాడే ఒక కొత్త పేరు కూడా చేర్చబడినది. మార్కు సువార్త 9వ అధ్యాయము 2వ వచనము చివరిగా, వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను.
యేసు ప్రభువారు రూపాంతరము పొందాడు. ఆయన రక్త మాంసములు కలిగి మనుష్య కుమారుడిగా జన్మించి మానవుడై 30 సంవత్సరాలు సాధారణ జీవితం కలిపి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి 33.5 సంవత్సరాలు కూడా ఆయన తన పరిశుద్ధతను దైవత్వాన్ని కోల్పోకుండా ఉన్నటువంటి ఆయన ఈ యొక్క తాబోరు కొండపైన తన యొక్క పరిపూర్ణమైనటువంటి దైవత్వాన్ని చూపించాడు. అందుకనే దీనిని రూపాంతర కొండ అంటారు. తన యొక్క రూపమును దేవుడు ప్రజ్వలింపచేశాడు. ఆ స్థితిలో యేసుప్రభు వారిని చూచి వాళ్ళు ఆశ్చర్యపోయినట్లుగా మనం గమనించవచ్చు. మార్కు సువార్త 9వ అధ్యాయము 3వ వచనం. అంతటా ఆయన వస్త్రములు ప్రకాశమైనవి మిగులు తెల్లనివిను అయ్యను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేదు. ఆయన యొక్క ధవళవర్ణపు సమీపింపరాని వెలుగు ఆయన చుట్టూ ప్రసరించినట్లుగా, ఏ మనుషుడు అట్లాంటి తెలుపును ఇవ్వలేనట్లుగా ఆయన ప్రకాశమయ్యాడన్నమాట. ఆయన లోకమునకు వెలుగు. ఆయన మనలను లోకమునకు వెలుగుగా చేయటానికి ఇష్టపడ్డాడు. ఆయన నీతి సూర్యుడిగా ఉదయించినటువంటి వాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఎవరైతే విశ్వాసులు నశించేటువంటి ఆత్మలను దేవుని వైపు త్రిప్పుతారో అట్టి బుద్ధిమంతులందరూ కూడా ప్రకాశించేటువంటి దీపస్తంభములుగా దీపములుగా ఆయన ఆకాశంలోని నక్షత్రములుగా ఆయన దానియేలు గ్రంథంలో పోలుస్తూ ఉంటాడు. వెలుగు ఆయనతో ఇమిడి ఉంది. ఆయనే వెలుగై ఉన్నాడు. మనలను కూడా చీకటిలోకి పోకుండా వెలుగులోకి తీసుకువెళ్ళాలని ఆయన యొక్క ప్రయత్నం. నరకము, పాతాళము, అంధకారము, చీకటి అది రాత్రిని చూపించేటువంటిది. అది దొంగలకు అవకాశం ఇచ్చేటువంటిది. పాపమునకు అవకాశం ఇచ్చేది రాత్రి లేదా చీకటి. అయితే దేవుడు ఎక్కడైతే ఉంటాడో, దేవుడు ఎవరితో ఉంటారో వాళ్ళు దేవుని వలె ప్రకాశిస్తారు. నీతి సూర్యుడిగా ప్రకాశించినటువంటి ఆయన తన ప్రసరణను లోకమంతా ఎలా పంపిస్తాడో ఆయన కూడా తనలో ఉన్నటువంటి ఆ శక్తిని ఆయనకిష్టులైన బిడ్డలందరి మీద ప్రసరింపజేస్తాడు. ఆనాడు మోషే పర్వతం పైన 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి దేవునితో సంభాషించి దిగినప్పుడు కూడా ఇలాంటి అనుభవాన్ని చూస్తాం. ప్రకాశమయంగా మోషే ముఖము కనిపించింది. ఆ వెలుగును అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు కూడా తేరి చూడలేకపోయారు. అంత దివ్యమైనటువంటి వెలుగు. ఆ వెలుగును ఇచ్చేటువంటి స్థితిలోకి ప్రభువారు రూపాంతరం చెందారు. కాబట్టే ఈ హెర్మోను పర్వతాన్ని ఇదే తాబేరు పర్వతం అని, దీనినే సియోను పర్వతం అని చెబుతాం. ఇక్కడే ప్రభువారు లోకములో ఉండి తన యొక్క దైవికమైనటువంటి దర్శనాన్ని చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్థితికి, స్థానానికి, సన్నిధికి బహుశ్రేష్టమైనటువంటి విలువలు ఉన్నవి కాబట్టి అది ఉజ్జీవాన్ని ఇస్తుంది, మాకు ప్రేరణ ఇస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో ఉండునప్పుడు ఈ అనుభవాలన్నిటినీ మేము చూస్తూ ఉన్నాం. అందుకనే ఈ యొక్క రూపాంతర కొండ లేదా తాబోరు కొండ లేదా సియోను కొండ లేదా హెర్మోను పర్వతము మనలను, దేవుని బిడ్డలను ఇంకా ఆసక్తిగా దేవుని యొక్క పోలికల చొప్పున మనము రూపాంతరం చెందటానికి ఇది దోహదపడుతున్నది అని మనము గమనించవచ్చు. ఇంకా దీనిని గనక చూస్తే పోలికలు, దీనిని షిర్యోను పర్వతము అని కూడా చెప్పబడుతుంది. ఈ హెర్మోను పర్వతమును షిర్యోను పర్వతము అని కూడా రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 9వ వచనములో ఈ మాట చెప్పబడి ఉన్నది. షిర్యోను అనగా శాశ్వతము అనేది, ఎవర్ లాస్టింగ్ అంటాం, నిత్యము అంటాం. యేసుక్రీస్తుకే నిత్యుడు అని పేరు. ఆయన శాశ్వతముగా ఉండేవాడు. నిన్న, నేడు, రేపు ఒకే రీతిగా ఉండేవాడు. క్రైస్తవ్యము, క్రీస్తుని మనము అనుసరించటము, క్రీస్తు మార్గములో మనము నడవటము అంటేనే ఆయనతో పాటు మనము శాశ్వతముగా ఉండటానికే. హనోకును గమనించండి.
లేదా ఏలియాని గమనించండి. ఈ లోకంలో కొంతకాలం ఉండిన తర్వాత ఇక ముగుస్తుంది అనుకున్నప్పుడు వారు నేరుగా దేవుని దగ్గరకు శాశ్వతమైన స్థలంలోకి చేరారు. వారు ప్రవేశించినటువంటి ఆ స్థితి ఎలా ఉన్నది అంటే హెర్మోను పర్వతం యొక్క స్థితి, అది షిర్యోను పర్వతం యొక్క స్థలం యొక్క స్థితి. అంటే ప్రతి ఒక్కరికి శాశ్వతత్వాన్ని ఇచ్చేటువంటి స్థానము మనలన్నది ఆ రీతిగా చక్కగా బలపరుస్తూ ఉంది. మనకు ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ఉత్సాహాన్ని ఈ స్థానంలో ఉన్న, ఈ సంగమ స్థితిలో ఉన్న, ఈ యొక్క విశ్వాసుల సమూహంలో ఉన్న స్థితి మాకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, నిత్య జీవాన్ని ఇస్తుంది, అది పరిశుద్ధతను ఇస్తుంది, అది మాకు పాపము నుండి పరిశుద్ధతలోకి రూపాంతరాన్ని ఇస్తుంది, అది మమ్ములను ఎత్తైన ప్రాంతంలో నిలబెడుతుంది. ఇంత శ్రేష్టమైనటువంటి అర్థాలు దీనిలో నుండి పొందుతూ ఇంకా 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 దేవుని మాటలను బట్టి, ప్రేరణ బట్టి మేము ఉజ్జీవింపబడుతూ ఉన్నాం. ఇంకా చెప్పబడినటువంటిది హెర్మోను పర్వతమునకు మారు పేరు. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 9వ వచనములో దానికి ఇంకో పేరు చెప్పబడినది. దాని పేరు శనీరని. శనీరని పర్వతము లేదా శనీరని కొండ లేదా శనీరని ఉన్నత స్థలం. కొన్ని మాటలు ఇప్పటికీ దాని యొక్క పర్యాయ పదాలు చెప్పుకున్నాం. హెర్మోను, సియోను, తాబోరు, రూపాంతరం, షిర్యోను అండ్ శనీరని. శనీరని అనే పదమునకు ఇది ఆనందమైనది, ఇది ఆత్మలను తెప్పరెల్ల చేయనది, ఇది మనలను ఆనందపరిచేది. క్రీస్తు నందు ఉన్నటువంటి ఆనందము, క్రీస్తుతో ఉన్నటువంటి ఆనందం, అది ఈ యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ప్రజలందరూ, విశ్వాసులందరూ, సంఘ సభ్యులందరూ పొందుతూ ఉన్నారు. ఈ ఆనందాన్ని మనము లోకంలో ఎదురు చూస్తున్నాం. ఈ లోకంలో ఈ ఆనందము కొరకై మన దుఃఖాన్ని, శ్రమను, మన కన్నీటిని అన్నిటినీ మనం తీసివేసుకొని ఆనంద బాష్పాలు ప్రకటించాలని లేదా ఆనంద బాష్పాలు మనం చూపించాలని ఈ లోకములు ఎంతో ప్రయాసపడుతుంటాం. మనుషుడు ఎన్నో రీతులుగా ఆ యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ దేవునిలో ఆనందం శాశ్వతమైనటువంటి ఆనందం. ఈ లోకంలో దైవజనులతో పాటు, విశ్వాసులతో పాటు సంఘములో కలిసి ఉండి సంఘము నుండి పొందేటువంటి అన్ని ఆత్మీయ మేలులు అనుభవిస్తూ ఉన్నప్పుడు మీరు, నేను దేవునిలో ఆనందం పొందుతాం. ఇక లోకములో ఏ ఆనందమైనా, అది సినిమాల ద్వారా అయినా, ఫోన్ ద్వారా అయినా, విందులు వినోదాల ద్వారా అయినా, విలాసాల ద్వారా అయినా, అది లోపలికి పోయి బయటికి వచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి భోగమే. అది మళ్ళీ తిరిగి 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 పొందాలనుకునేటువంటి దప్పిక తీరనటువంటి ఆనందం. అయితే దేవుని సన్నిధిలో, సంఘములో, హెర్మోను పర్వతం లాంటి స్థితిలో నీవు పొందేటువంటి ఆనందము శాశ్వతమైనది. ఇక్కడ నువ్వు పొందే ఆత్మీయటువంటి ఆనందమే నీకు పరలోకములో దేవుని యొక్క పట్టణంలో నీకు నిండుగా అందించబడింది. అక్కడ నిత్యము నీవు ఆనంద డోలల్లో తిరుగుతూనే ఉంటావు. అయితే ఈ హెర్మోను పర్వతంలో మాతృభాషలో లేదా మొదటగా చెప్పబడినటువంటి అరమేక్ భాషలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే జాబేల్ ఎల్ షియాక్ అని దేవుడు మాట్లాడినటువంటి అరామిక భాషలో చెప్పబడినటువంటి మాట జాబేల్ ఎల్ షియాక్ అని. ఈ జాబేల్ ఎల్ షియాక్ అనేటువంటి మాటకు శ్రేష్టమైనటువంటి ఆలోచన దేవుడు ఇచ్చాడు. ఇది మంచు కొండ అని పిలువబడింది, స్నో మౌంటైన్. హెర్మోను పర్వతం అనగా అది మంచు కొండ అని చెప్పబడినది. ఇది మంచు కొండ ఆత్మీయతను, ఆశీర్వాదాలను, దీవెనను, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు మన్నాను కురిపించినట్లుగా దేవుని యొక్క ఆశీర్వాదాలను కుమ్మరించేటువంటి ఈ మంచు కొండను దేవుడు హెర్మోను కొండగా పిలుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకొక పేరు ఉంది, బయర్ష్ హెర్మోన్ అని ఉంటుంది. బయర్ష్ హెర్మోను అనగా ఇది దేవుని యొక్క ఆత్మీయతతో, ఆశీర్వాదముతో విడుదల చేయబడినటువంటి వాగ్దానపు భూమి అని పేరు.
దీని హెర్మోనుకు ఇంకొక పేరున్నాడు. దేవుడు తనలను ఆశీర్వదించిన అనేక మందిని ఈ పర్వతము స్థితిలోనికి తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, హెర్మోను అనేది ఒక ప్రామాణిక కలిగినటువంటి ఆత్మీయతలో మనలను ఉన్నత స్థితిలోకి చేర్చేటువంటి స్థానముగా గుర్తెరిగి ఉన్నాం. ఈ సన్నిధిలో ఉండే వారికి శాశ్వతమైనటువంటి జీవం ఉంటుంది. ఈ సన్నిధిలో మోకరిల్లే వారికి ఆశీర్వాదములు ఉంటవి. ఈ సన్నిధిలో నిలబడే వారిని దేవుడు ఎత్తైన కొండలపైన ఉంచుతాడు. ఈ సన్నిధిలో ఆయన రక్తం చేత కడుగబడినటువంటి వారు పరిశుద్ధతను పొందుకొని ఉంటారు. ఇన్ని ఆత్మీయ మేలులు కలిగినటువంటి యేసుక్రీస్తు హెర్మోను సంఘం యొక్క పరిచర్యల నిమిత్తం, సువార్త కార్యక్రమాల నిమిత్తం మీరు కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో విజ్ఞాపన చేయవలసిందిగా దేవుని పేరట మీకు ప్రార్థన చేస్తున్నాము. మేమైతే ఈ ప్రార్థనా టీవీ ద్వారా ఈ యొక్క సువార్త కార్యక్రమాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నాం. వీధి సువార్త ద్వారా మేము కొన్ని ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. బిడ్డలు దేవుని యొక్క ప్రేమ తెలిసినటువంటి వారు, ఆసక్తి కలిగినటువంటి వారు వారి యొక్క ప్రదేశాల్లో సువార్త పరిచర్యను ప్రకటించడానికి ఆహ్వానించినప్పుడు ప్రయాసపడుతున్నాం. అలానే మదర్ తెరీసా కాలనీ కుంచనపల్లి నందు, అలానే విజయవాడ కృష్ణలంక నందు ఇది ఆరాధనా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అనేక నశించిపోయే ఆత్మలను ఈ సంఘము ద్వారా రక్షించబడుతూ ఉన్నవి. అందుచేత మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మీరు కూడా హెర్మోను పర్వతము యొక్క శ్రేష్టమైన ఆత్మీయ మేలులను అనుభవించగలరని దేవుని పేరిట మిమ్మలను విజ్ఞాపన చేస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా కలుగచేయునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, అత్యున్నతుడు అయినటువంటి మా దేవ, శాశ్వత కాలము జీవమునిచ్చే జీవాధిపతి, ఆశీర్వాదమునకు కారణభూతుడైనటువంటి దేవ, మంచు వలె మా మీద ఆశీర్వాదములను కుమ్మరించువాడ, ఎత్తైన స్థలములలో మమ్మలను నిలబెట్టువాడ, నీ సన్నిధిలో అత్యానందము అనుభవింపజేయుటకు మా ఎడల ప్రేమ కలిగిన వాడ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క వర్తమానం విని నీ సన్నిధిలో నిరంతరము ఈ ఆత్మీయ మేలులన్నీ పొందుతూ బిడ్డలు నిన్ను సంతోషింపచేసేవారిగా వారిని రూపాంతరపరచమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సత్య సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడూ హెర్మోను పర్వతం యొక్క ఆశీర్వాదములు మనకు నిండుగా కలుగచేయునుగాక. ఆమేన్. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.